హాయ్! అందరూ చిన్నపిల్లల పంటి సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. తరచూ చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చిపోతున్నాయి, పండ్లు నొప్పి వస్తున్నాయి, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఇలా ఎన్నో సమస్యలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు పిల్లల్ని చూసి. ఏజ్ వైస్ మనం ఏజ్ రిలేటెడ్గా వస్తే, ఎప్పుడైతే మనకి న్యూబోర్న్ బేబీస్ ఉంటారో వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనం అలానే వదిలేయకుండా నైట్ ఫీడింగ్ కానీ డే ఫీడింగ్ కానీ మనకి ఒక చిన్న న్యూ కాటన్ క్లాత్ తీసుకొని ఫింగర్కి చుట్టేసుకొని ఆ గమ్స్ని చాలా నీట్గా క్లీన్ చేసేసేయాలి. ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా గమ్స్ని నీట్గా క్లీన్ చేయడం ద్వారా మనకి ఆ మిల్క్ లేయర్ అన్నది పంటి మీద చిగుళ్ళ మీద పేరుకపోకుండా ఉండడం వల్ల టీత్ అన్నవి ఆరోగ్యంగా వచ్చేస్తాయి. ఆ టీత్ వచ్చేసిన పిల్లలకి ఏంటంటే మనము నీట్గా బ్రషింగ్ అన్నది మార్నింగ్ నైట్ పేరెంట్స్ చేయించడం ఒక 6-7 ఇయర్స్ వరకు అంటారు. పేరెంట్స్ గైడెన్స్ అన్నది కంపల్సరీ ఉండాలి. ఈ బ్రషింగ్లో కూడా చాలామంది నేను గమనించింది ఏంటంటే అడల్ట్ పేస్ట్లు అంటే పెద్దోళ్ళు వాడే పేస్ట్లని పిల్లలకి వాడడం జరుగుతుంది. అలా చేయకుండా చైల్డ్ ఫ్రెండ్లీ టూత్పేస్ట్లు ఉంటాయండి. అంటే చిన్నపిల్లలకే ప్రత్యేకంగా టూత్పేస్ట్లు అన్నవి ఉంటాయి, యాంటీ క్యావిటీ టూత్పేస్ట్లు విత్ ఫ్లోరైడ్ కంటెంట్. తప్పకుండా పిల్లలకి వాడే టూత్పేస్ట్లే వాడాలి. ఇంకొకటి, పేరెంట్స్ ఇలా చేస్తే కొంచెం మనం క్యావిటీస్ని నివారించడం జరుగుతుంది. ఇంకా మనకి పిల్లలకి ఇలా ఎప్పుడైతే పంటి మీద నల్లాటి పుచ్చుల్ని గమనించేస్తారో, లేదు ఇట్లా ఎల్లోయిష్గా పన్ను విరిగిపోయినట్టు మనం గమనించేస్తారో, ఇమ్మీడియట్గా డెంటిస్ట్ చెకప్ అన్నది కంపల్సరీ అండి. ఈ పుచ్చులు పాల పనులే కదా, ఊడిపోతాయి, పర్మనెంట్ పనులు వచ్చేస్తాయి కదా అనుకుంటే, ఇవి ఇన్ఫెక్షన్గా మారి వచ్చే పర్మనెంట్ టూత్ని మనకి ఇన్ఫెక్ట్ చేసే హై ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల పంటి సమస్యలకి ట్రీట్మెంట్ తప్పనిసరి. ఫస్ట్ ఏవైతే కాటన్ క్లాత్ అండ్ బ్రషింగ్ నీట్గా చేయించుకుంటూ మనకి రెగ్యులర్ 6 months చెకప్ ఉంటే ఈ డీకేస్ని మనము కొద్ది మేరకు అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనకి కేరీస్ వచ్చినా రెగ్యులర్ చెకప్స్లో ఉంటారు కాబట్టి ఫిల్లింగ్స్ పద్ధతిలో మనం వాటిని స్ప్రెడ్ కాకుండా, ప్రోగ్రెస్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకొక పిల్లల్లో మనకి సమస్యలు వచ్చేది ఏంటంటే ఎత్తు పనులు వస్తున్నాయి అనేసి. పిల్లలకి బొటనవేలు పెట్టుకొని పంటిని ముందుకి తోసే అలవాటు ఉంటుంది. దాన్ని థంబ్ సక్కింగ్ అంటారు. దీనివల్ల ఏంటంటే టీత్ మాలక్లూషన్ వచ్చేస్తుంది. అంటే పండ్లు బయటికి రావడం, ఎత్తు పండ్లు రావడం, పంటి మధ్య సందులు రావడం, ఆ బోన్ని కూడా ఫ్రంట్కి ప్రెస్ చేసినట్టుగా వచ్చేస్తుంది. కాబట్టి థంబ్ సక్కింగ్, టంగ్ థ్రస్టింగ్ అని ఇంకొకటి, అంటే నాలుకతో వచ్చే పండ్లని ముందుకు తోయడం. ఇలా ముందుకు తోయడం ద్వారా కూడా ఎత్తు పండ్లు వచ్చేసి పంటి మధ్య సందులు అవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి చిన్న పిల్లలకి కానీ 2-3 సంవత్సరాల పైబడి మనకి ఈ థంబ్ సక్కింగ్, మనకి టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుకతో తోయడం కానీ బొటనవేలు పెట్టుకునే అలవాటు ఉంటే వాటిని వెంటనే నివారించాలండి. ఒకవేళ మనకి ఇంట్లో నివారించలేకపోతున్నాము అంటే మీరు డెంటల్ విజిట్ చేసినట్టయితే అప్లయన్స్ ద్వారా, అంటే డెంటిస్టుల అప్లయన్స్ ద్వారా కూడా ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. అంటే మానుకునేలాగా అప్లయన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే టీత్ అన్నది చక్కగా అలైన్మెంట్ అయిపోతుంది. రేపు పొద్దున మనము క్లిప్ ట్రీట్మెంట్ అంటే వైర్లు వేసుకునే విధానాన్ని మనము అవాయిడ్ చేయడం జరుగుతుంది. హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్. ఇలా మనకి ఒకటి బొటనవేలుకి ఇవ్వడం కానీ, నోట్లో పళ్ళకి పెట్టడం కానీ, అవన్నీ చేసి మనము హ్యాబిట్ బ్రేకింగ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, పండ్లు ఊడిపోయిన పిల్లలకి పాల పండ్లే కదా ఊడిపోయినాయి, అవి ఊడిపోయే టైంలో కాకుండా ముందుగానే ఊడిపోయినాయి, ముందుగానే పుచ్చిపోయినాయి అనుకుంటే ఇమ్మీడియట్గా మనము స్పేస్ మెయింటైనర్ అనే పద్ధతిలో మెయింటైన్ ద స్పేస్ బిట్వీన్ టీత్ అండ్ హెల్ప్ గైడ్ ఇంటరప్టెడ్ పర్మనెంట్ టీత్. అంటే ఈ స్పేస్ మెయింటైన్ ద్వారా ఏమవుతుందంటే, ఎక్కడైతే పన్ను లేదో ఆ పన్నులోకి మనకి పక్క పన్ను జరగకుండా వచ్చే పన్ను ఆరోగ్యంగా ఆ స్పేస్లోకి రావడానికి ఆ స్పేస్ అన్నది మనము మెయింటైన్ చేయాలి అని. ఆ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే పన్ను మీద పన్ను రావడం, వంకర పన్ను రావడం ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక పన్ను పోయే టైంలో కాకుండా ముందే పోయింది అంటే దాన్ని మనము మెయింటైన్ చేయడం, ఆ స్పేస్ని అన్నది మెయింటైన్ చేయడం తప్పనిసరి. అది ముందు పోయిందా వెనక్కిపోయిందా అన్నది మీరు 6 months రెగ్యులర్ చెకప్స్లో ఉండడం ద్వారా డెంటిస్ట్ అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ముందు పోలేదు, అసలు లేట్ అవుతుంది, ఇంకా పోవాల్సిన టైం కన్నా ఇంకా లేట్ అవుతుంది అన్నప్పుడు కూడా వచ్చే పండ్లు వెనకలో కానీ ముందర కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ పాల పన్ను ఊడిపోకపోవడం ద్వారా దానికి అడ్డం అవుతుంది అనమాట. వచ్చే
పర్మనెంట్ టీత్కి అడ్డం అవ్వడం ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ ఉండడం ద్వారా ఏ పన్ను ఏ టైంలో పోవాలి, పోతుందా లేదా, లేట్ అవుతుందా, ముందే పోతుందా, షెడ్డింగ్ అవుతుంది, ఇవన్నీ డెంటిస్టులు దాని మీద అవగాహన చేసుకొని దాని ప్రకారం మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి దంతాలని ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే రేపు పొద్దున ఫ్యూచర్లో వచ్చే పర్మనెంట్ టీత్ ఆరోగ్యంగా ఉంటాయి. సో దీని ద్వారా వాళ్ళకి చక్కటి స్మైల్, కాన్ఫిడెంట్ స్మైల్, సో వాళ్ళ కెరియర్లో కూడా హ్యాపీ, కాన్ఫిడెంట్గా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి దీపక్ డెంటల్ కేర్లో సపరేట్గా మనకి పీడియాట్రిక్ డెంటిస్ట్రీ స్పెషలిస్ట్లో ఉండడం ద్వారా పిల్లలకి ఎటువంటి చికిత్సలకైనా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్తో మనం చక్కటి ట్రీట్మెంట్లని చేయడం జరుగుతుంది. సో మీ చిన్నపిల్లల పంటి సమస్యలు మీ చేతుల్లోనే ఉన్నాయి. సో పంటి సమస్యలు రాకుండా నివారించడం తల్లిదండ్రుల ముఖ్య ప్రణాళిక. కాబట్టి కన్సల్ట్ ఫర్ చైల్డ్ డెంటిస్ట్ దీపక్ డెంటల్ కేర్, కడప.